అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాల బొమ్మల కొలువు ఏర్పాట్లు చేశారు. తెలుగు గడపల్లో బొమ్మల కొలువును పెట్టుకునే ఆచారం అనాదిగా వస్తుంది. జనవరి 14 నుంచి 17 వరకు ఇంద్రకీలాద్రి రాజగోపురం వద్ద బొమ్మల కొలువు ఉండనుంది. బొమ్మల కొలువు మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. దుర్గామల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పొద్దునే ఉదయం నుంచి కూడా భోగి మంటలు డూడి బసవన్నల నారదంతో అయితే ఇంద్రకీలాద్రి పైన అంగరంగ వైభవ కాంతులతో విరజిల్లుతుందనే చెప్పాలి. ఇది బొమ్మల కొలువు కూడా ప్రత్యేకంగా మన తెలుగు ఇంటి ఆడపడుచులకు సంబంధించిన దాంట్లో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆచారంగా వస్తుంది. ఆచారం ఉన్న నేపథ్యంలో బొమ్మల కొలువు పెడుతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు కొలువయ్యే విధంగా మన అమ్మవారి ప్రతిమలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ బొమ్మల కొలువును చూడటానికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆలయ అధికారులు కూడా సంక్రాంతి వేళలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఈ 3 రోజులు 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ బొమ్మల కొలువు ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మకర సంక్రాంతి అంటేనే మన రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద పండుగగా నిర్వహిస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ డూడు బసవన్నలు అలాగే హరిదాసు కీర్తనలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటుంటారు. ప్రతిసారి ఇలాగే బొమ్మల కొలువు పెడుతూనే ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు కనువిందు చేసే విధంగా లేపాక్షి బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి బొమ్మలో కూడా అమ్మవారి ప్రతిమను రూపొందించుకునే విధంగా మన తెలుగిళ్లలో లోకిళ్లలో మనము ఎలా ఉంటాము ఏంటి ఆడపడుచులు ఎలా ఉంటారు ఏంటన్నది కూడా మనకి మొత్తం కట్టునట్టుగా బొమ్మల కొలువులనే పెట్టడం అయితే జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి అయితే రావటం అయితే జరుగుతుంది. శ్రీశైలంలో 3వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి సంప్రదాయంలో భాగంగా దేవస్థానంలో వేకువజామున భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజలు మహామంగళ హారతులు అనంతరం భోగి మంటలు వేశారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద భోగి వేడుకలు నిర్వహించారు. ముందుగా అర్చకులు వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కర్రలు పేర్చి భోగి మంటలు వెలిగించారు. సంక్రాంతి సందర్భంగా వేసే భోగి మంటలకు మన సంప్రదాయంతో ఎంతో విశిష్టత ఉందని, ఈ భోగి మంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. మన సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో ఈ భోగి మంటల కార్యక్రమం నిర్వహించామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.